మీరు ఈ గ్రంథాన్ని కూడా చాలా సార్లు చదివి ఉండొచ్చు. దెబోరా గురించి మనం ప్రతి స్త్రీలు చెప్తారు. అయితే ఇక్కడ ఈ గొప్ప సైన్యంగా ఉన్నారు దేవుని ప్రకటించే స్త్రీలు అంటున్నారు. మనం ఇక్కడ పుస్తకంలో చూస్తే 2 స్త్రీలు కనిపిస్తున్నారు. ఒకటేమో దెబోరా, ఇంకొకళ్ళు ఎవరు? ఏ స్త్రీ అయితే సిసేరాను ఒక శీలతో కణితి మీద కొట్టి సుత్తితో కొట్టి చంపేసిందో ఆమె పేరు యాయేలు. వీళ్ళిద్దరూ కలిసి దేవుని కార్యాన్ని విజయవంతంగా సాధించారు. ఇప్పుడు సంఘాల్లో 2 స్త్రీలు కలిస్తే ఎలా ఉంటుంది, లేక కుటుంబాల్లో లేక లోకంలో 2 స్త్రీలు కలిస్తే ఎలా ఉంటుంది? ఇతరులు చూసినప్పుడు క్లియర్ గా అర్థం అయిపోతుంది. వాళ్ళ పెదాలు కదులుతాయి కానీ మనకు స్వరం వినపడదు. మొత్తానికి వాళ్ళిద్దరు ఏం చేస్తా ఉంటారు? ఇతరుల మీద చాడీలు చెప్పుకోవటం, అటు మాటలు ఇటు మాటలు చెప్పుకోవటం, ఈ పనులు చేస్తా ఉంటారు. వాళ్ళిద్దరు అట్లా లోకంలో 2 స్త్రీలు కలిస్తే చాలా ప్రమాదం అసలు ఈ దినాల్లో. 10 మంది పురుషులు కలిసినా కానీ అంత ప్రమాదం ఉండదేమో. కాకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారంటే బీడీలు సిగరెట్లు మందులు తాగుతారు. అంతకంటే ఈ ఉద్రేకం వస్తే దబి దిబి బాగుతారు వెనక ముందు చూడకుండా. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి అంతా చేసేదాళ్ళు అంతే. సొంత శరీరాన్ని పాడు చేసినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ అసలు ఏ విధమైన సంఘానికి హాని వాళ్ళు తీసుకురారు. సంఘానికి గాని లేక లోకానికి గాని హాని తీసుకొస్తుంది ఎవరు? స్త్రీలే. అసలు 2 స్త్రీలు కలిస్తే మహాప్రమాదం. అయితే ఇక్కడ బోల్డ్ మంది స్త్రీలు కలుస్తున్నాం. ఆ ప్రమాదం మన మధ్య రాకూడదనే దేవుని ఉద్దేశం. అందుకే ఈ దినం దెబోరా గురించి, యాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం 2 స్త్రీలు కాదు, 3 కాదు, 100 మంది అయినా సరే ఇక్కడ మన అందరిలో ఉండాల్సింది ఏంటి? యేసుక్రీస్తుని స్వభావం గనక ఉంటే, యేసుక్రీస్తుని లేక దేవునికి భయపడే బిడ్డలు కలిగి జీవించిన స్వభావం మనలో ఉంటే ఇక్కడ ప్రమాదం కాదు వచ్చేది, ప్రయోజనం వస్తా ఉంటది. ఇక్కడ ఉపయోగం వస్తా ఉంటది. ప్రమాదాలు రావడానికి అవకాశమే లేదు. అయితే మరి అట్టి సంఘంగా మనం నిలబడాలి. ఏదో కూడుకున్నాం చేరుకున్నామని కాదు. అయితే ఇక్కడ మనం చూస్తే స్త్రీ ప్రేమకి సాదృశ్యంగా ఉంది. ఎంతో జాలి కలిగిన హృదయం, సున్నితమైన హృదయం. చూడండి, ఎంత పగస్తులైనా గానీ స్త్రీ ఒకప్పుడు బాగా ముఖముఖగా అనరాని మాటలనుకుని తిట్టినా గానీ రేపు ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగిందో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే వెంటనే బొళ్ళు నేర్చేస్తుంది. పగస్త్రాలకి ఏమన్నా అయినా గానీ. ఎందుకు? స్త్రీ హృదయం చాలా మెత్తనైంది, చాలా నెమ్మదైన హృదయం. అయితే ఈ మెత్తనైన నెమ్మదైన హృదయం కలిగిన స్త్రీ ఇక్కడ న్యాయాధిపతిగా పనిచేస్తుంది ఒక స్త్రీ దెబోరా. న్యాయాధిపతిగా పనిచేయాలంటే ఎంత కఠినంగా ప్రవర్తించి ఉండాల్సిందో, ఎంత కఠినమైనా గానీ న్యాయానికి మించి మాత్రము ఆమె పోవటం జరగటం లేదు. అయితే ఇక్కడ పురుషుడు బలహీనుడైనప్పుడు స్త్రీ వాళ్ళకి సహకారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే స్త్రీకి ఏమని పేరిచ్చాడు? ఇక్కడ స్త్రీలకి గొప్ప సైన్యం అని ఆయనే పేరిచ్చాడు. వాళ్ళని ప్రకటించే గొప్ప సైన్యమని స్త్రీలకు దేవుడే పేరిచ్చాడు. అప్పుడు ఈ మనుషులు అంటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఏమని? స్త్రీలు ప్రకటించడానికి యోగ్యులు కారంటానికి అసలు వీల్లేదు. వీళ్ళు ప్రకటించే గొప్ప సైన్యం అన్నారు. ఒకళ్ళు ప్రకటిస్తేనే లోకం ఇలా అంటుంది. మనందరూ ప్రకటించే వారిగా, దేవుని మహింపరిచే వారిగా ఉంటే సాతాను నోళ్లు ముయ్యబడతాయి. అయితే పురుషుడు బలహీనంగా ఉన్నప్పుడు స్త్రీ వాళ్ళని బలపరచడం అనేది దేవునికి ఇష్టం. పురుషుడు బలహీనంగా ఉన్నప్పుడు స్త్రీ వాళ్ళ బలపరచడం అనేది దేవునికి ఇష్టం. కాబట్టి దేవుడు ఈ స్త్రీలకి, దేవుని భయభక్తులు కలిగే స్త్రీలకి మహా గొప్ప సైన్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఆలోచిద్దాం. ఇజ్రాయేలు దేవుని బిడ్డలు కదా, ఎందుకు వాళ్ళకి శోధన వచ్చింది? 20 సంవత్సరాలుగా వారు పీడించబడుతుంటే దేవుడు ఎందుకు మౌనిగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. మనం అసలు ఇజ్రాయెల్ చరిత్ర చూసామంటే అది చాలా వింతైన చరిత్ర. ఇజ్రాయెల్ చరిత్ర చాలా వింతైన చరిత్ర. అది క్రైస్తవులకు మించిన అనుభవం ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఈ క్రైస్తవులు కూడా మన విశ్వాస రీతి చూస్తే మనం కూడా ఇజ్రాయెల్ తో సమానులమే. ఎందుకు? శోధన వచ్చినప్పుడు మొరపెడతాం, అన్ని బాగుండి భర్త మనతో సహకరిస్తే నాకు ఎవరు వద్దు అంటాం. ఈ లోకంలో వాళ్ళు పీడిస్తుంటేనేమో, బాధ పెడుతుంటేనేమో లోకానుసారంగా ఈ సంఘమే దిక్కు అని చెప్పి సంఘానికి వచ్చి సంఘంలో సమాధానం కోసం ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. అలాగే ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే ఎంత మహా ధ్యానం చేసుకోవలసిన చరిత్ర అంటే, వీళ్ళు ఎప్పుడు కూడా దేవునికి లోబడిన వారు కారు. ఒక విషయాన్నే చూద్దాం. ఇజ్రాయేలు అంటే ముఖ్యంగా మనకు మోషే నడిపించిన గొప్ప సమూహం, 6 లక్షల మంది సమూహమే మనకు కనిపిస్తుంది. ఈ 6 లక్షల మంది సమూహాన్ని దేవుడు ఒక్క రాత్రిలోనే విడుదల చేస్తూ తీసుకురావటం అనేది గొప్ప, అసలు విడ్డూరం అనిపించదు ఎవరికైనా చూస్తే. ఈ దినాల్లో ఎన్నో శాసనాలు వచ్చినాయి. ఏమని? చిన్న పిల్లల్ని ఇప్పటి నుండి పనులకు పంపించకూడదు, ఆ బాల కార్మికులుగా చేయకూడదు, ఎన్నో శాసనాలు వచ్చినా గానీ ఎన్నో ప్రాంతాల్లో ఇంకా ఆ కార్యాలు తల్లిదండ్రులు బాధ్యత రహితులుగా జీవిస్తుంటే పిల్లలు ఇప్పుడు కూడా కష్టపడే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని రాజ్యాంగాలు వచ్చినా గానీ అంత మార్పు ఎక్కడ రాదు. రాబోయే దినాల్లో కూడా జరగదు. ఏ విషయంలో అయినా సరే, ఇదే విషయం కాదు. అయితే ఇక్కడ 6 లక్షల మంది జనాంగాన్ని ఒక్క వ్యక్తి ద్వారా ఒక్క రాత్రిలోనే బయటకు తీసుకురావడం జరిగిందంటే అది ఎంత అద్భుత కార్యం. దాన్ని బట్టి మరి ఆ ఇజ్రాయేలు ఎంతగా దేవునికి లోబడాలి,
సరే విడుదలకు మాత్రమే కాదు, అంతకు ముందు వాళ్ళని బానిసత్వం నుండి బయటికి నడిపించడానికి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అక్కడ 10 తెగుళ్లు తెప్పించాడు, మనుషులు ఊహించలేని అద్భుతమైన కార్యాలు జరిగించారు. అయితే దేవుడికి ఈ విషయం తెలియదా? ఇన్ని అద్భుత కార్యాలు పొందుకుని కూడా వీళ్ళు దాసత్వం నుండి బయటకు వచ్చాక రేపు నన్ను వీళ్ళు విడిచి ప్రవర్తిస్తారని దేవుడికి తెలియదా? తెలుసు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ ఎరిగిన వాడు అయినా గాని ఆయన ఏం చేశాడంటే వాళ్ళని ప్రేమించి వీళ్ళు రేపు నాకు వ్యతిరేకతలు అవుతారని తెలిసి కూడా వాళ్ళ ప్రేమించి ఆయన వాగ్దానానుసారంగా వాళ్ళని బయటికి నడిపించాడు. ఈ విధానం మనందరికీ తెలుసు. అయితే బయటికి నడిపించబడ్డ వీరుళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు. అప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? ఏదో ఒక రాజు కింద వాళ్ళని దాసులుగా అప్పచెప్పేస్తున్నాడు. అన్యులకి బలం ఇచ్చేసి ఇజ్రాయేలుని అన్యులు పీడించే విధంగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. ముందు వాళ్ళకి న్యాయం తీర్చడం కోసం న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే వాళ్ళతో వీళ్ళు తృప్తి చెందలేదు. తృప్తి చెందకుండా మాకు రాజు కావాలన్నారు. సరే రాజును తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు. రాజును తీసుకొచ్చి ఇచ్చేసాక రాజు ఎవరు? ఎలాంటి రాజు అయితే అలాంటి ప్రజలు, యథా రాజా తదా ప్రజ. రాజుకి దేవుడు భయభక్తులు ఉంటే మాత్రం మనుషులు కూడా భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు. రాజుకి దేవుడు భయం లేకపోతే ఇజ్రాయేల్ కూడా విచ్చలవిడిగా పాపం చేసేవాళ్ళు. లేక రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వీళ్ళకి విజయం కలిగేది అన్ని విషయాల్లో. రాజు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే వీళ్ళకి ఎప్పుడూ అపజయం కలిగేది. ఇప్పుడు ఇజ్రాయేలుకి ఇక్కడ ఈ సమయంలో చూస్తే వీళ్ళు ప్రస్తుతానికి కూడా ఇక్కడ యాబీన్ అనే రాజు చేతి కింద పీడించబడుతున్నారు. ఆ యాబీను రాజు చేతి కింద సిసేర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎన్ని రథాలు ఉన్నాయో తెలుసా? 900 ఇనుప రథాలు ఉన్నాయంట. ఆదినాల్లోని 900 ఇనుపు రథాలు కలిగి 20 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ మహా గొప్పగా పీడిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలుకి శోధన వచ్చింది. ఎందుకు వచ్చింది శోధన? ఈ పరిస్థితుల్లోనైనా వీరు నాకు మరలా మొర పెడతారు అని చెప్పేదే దేవుని కోరిక. దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి? వీళ్ళు ఏ రీతిగా కూడా నా నుండి తప్పిపోకూడదు, నేను చేసిన మేళ్లు వీళ్ళ పట్ల నేను చేసిన కార్యం వృధా కాకూడదని వాళ్ళ కొంతకాలం శ్రమల కోసం విడిచిపెట్టాడు. మనం 1 కొరింథీ 10:6 చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారు? అన్యులతో కలిసిపోయేవాళ్ళు, అన్యులాచారం చేసేవాళ్ళు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, విగ్రహారాధన చేయొద్దన్నాడు, దేవతలు పూజించొద్దన్నాడు, వీళ్ళు ఆ దేవతలు పూజించడం చేసేవాళ్ళు. లేక అన్నిటితో మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయొద్దంటే వీళ్ళు అదే పనులు చేసేవాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళ తప్పు వాళ్ళు గ్రహించి మేము పాపులమని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి మరలా నేను రక్షణానందం కలుగు చేయాలని దేవుడు వాళ్ళు కొంతకాలం శోధనకు అప్పచెప్పేవాడు. అయితే ఈ కథలు మన ముందు ఎందుకు సాదృశ్యంగా ఉన్నవంటే వాళ్ళు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండా ఉండాలని. ఎందుకు మనకి బైబిల్లో ఇజ్రాయెల్ గురించిన చరిత్ర రాజబడి ఉందంటే వాళ్ళు చెడ్డ వాటిని ఎలా ఆశించారో ఆ విధంగా మనం ఆశించకూడదు. ఎందుకు అలా ఆశించితే ఏమవుతుంది? మనకు కూడా శోధన వస్తుంది కంపల్సరిగా. ఎందుకు? ఆ శోధన ఏదో మనల్ని ముంచేయటానికో చంపేయటానికో కాదు, మృత్యు కప్పచెప్పడానికి కాదు. ఆ శోధనలో మనం దేవునికి లోబడి జీవించడం నేర్చుకోవాలని. శోధన వచ్చినప్పుడు మనం మన విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. మీరు శోధన లేనప్పుడు మీ విశ్వాసాన్ని చూసుకోండి. మీకు శోధన కలిగినప్పుడు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. మీరు అప్పుడు కరెక్ట్ గా ఉన్నారో ఈ శోధన వచ్చిన సమయంలో కరెక్ట్ గా ఉన్నారు. ఒకటే చెప్పుకుందాం, మీరు ఇట్లు ప్రత్యేకించబడక ముందు మీ విశ్వాసం ఎలా ఉంది, ప్రత్యేకించబడిన తర్వాత మీకు మీ విశ్వాసం ఎలా ఉంది? ఏమన్నా మెరుపు కనిపిస్తుందా? మార్పు కనిపిస్తుందా? అప్పుడు మనకి ఇప్పుడే కాదు, శోధన రాకపోతే క్రమాలు లేని దినాల్లో క్రైస్తవ్యం మొదలైన దినాల్లోనే ఉన్నాయి. ఎప్పుడైతే చక్రవర్తులు ఫ్రీగా మీరు సువార్తను చెప్పుకొని మీకేమీ అడ్డు లేదు అన్నప్పుడు క్రైస్తవులు చక్కగా ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని తిని తాగుతా ఇవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కాదు, ఎక్కడన్నా సువార్త కూడుకున్నారంటే మిమ్మల్ని చంపేస్తామని ఆర్డర్ వచ్చినప్పుడు అమ్మో ఇంకేముంది వీళ్ళు మనల్ని చంపేస్తారు, పదని మనం 4 కూర్చుని ప్రార్థన చేద్దామన్నారు కదా. అట్లాగే ఎప్పుడు శోధన వస్తూనే ఉంది. అందుకని మనం శోధనలు చూసి భయపడకూడదు. వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభా నేను ఇంకా ఈ శోధనలో స్థిరపడటానికి నువ్వు నాకు ఇది అనుగ్రహించావు కాబట్టి నేను ఈ శోధన చూసి వెనక పారిపోవటం కాదు, నేను నిలబడాలి. నిలబడటానికే శోధన వస్తుంది, పడిపోవటానికి కాదు. రోగం వస్తుంది బాగుపడటానికే, మనం చచ్చిపోవటానికే. చెప్పండి, బాగుపడటానికే కదా. కానీ చావు అందరికీ తథ్యం, అది మాకు అందరికీ తెలుసు. అయినా కానీ మన ప్రయత్నం అంతా ఏంటి?
బాగుపడాలి బాగుపడాలి ఇల్లైనా అమ్మొచ్చు, పొలమైనా అమ్మొచ్చు, ఆఖరికి ఏమైనా చేసినా సరే బాగుపడాలనేది కదా మన కోరిక. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు మన కోరిక ఉండాలి, మనం ఇంకా స్థిరపడాలి, విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి, మనల్ని చూసి నవ్వే ఒక ప్రతి నోరు మూయబడే విధంగా మనం జీవించాలని పట్టుదల రావాలి. శోధన, ప్రతి శోధన నీతి ఫలాన్ని తీసుకొస్తుందంట. ఇప్పుడు మీకు వచ్చిన ఈ శోధన పెద్ద మీకు వస్తుంది, లేక ఏదన్నా లోకం నుండి గాని, లేక ఎవరి ద్వారా మనకు శోధన వస్తుంది, భార్య ద్వారా, లేక భర్త ద్వారా, బిడ్డల ద్వారా, కుటుంబీకుల ద్వారా, సంఘం ద్వారా, ఊరి ద్వారా, లేక లోకమంతుల ద్వారా, లేక మన గవర్నమెంట్ ద్వారా మనకు శోధన వచ్చినా గానీ ప్రతి శోధన మనకి నీతి ఫలాన్ని తీసుకొస్తుందంట. ఇక్కడ దేవోరా ఉన్న సమయంలో ఇజ్రాయెల్కు శోధన వస్తే చివరికి నీతి ఫలం వచ్చిందనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఈ నీతి ఫలాన్ని తీసుకొస్తుందనే మాట హెబ్రీలకు రాసిన పుస్తకం 12:11 మనం స్పష్టంగా చూడగలుగుతాం. 12:11 మరియు ప్రస్తుతం చదువు దుఃఖకరముగా హల్లెలూయా హల్లెలూయా. ప్రస్తుత ముందు సమస్త శిక్షయు మనకి ఎలా కనిపిస్తుంది? ఈ ప్రస్తుతం ఇక్కడ ఇజ్రాయిల్ కూడా ఎలా కనిపిస్తుంది? సిసేరా 20 సంవత్సరాలుగా బాధిస్తున్నాడు. ఈ 20 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ ప్రాణాలు విలవిలవిలాడిపోతున్నాయి. వీళ్ళకి ఎలా అనిపిస్తుందో, అమ్మో ఈ దుఃఖం ఎంత గొప్పదో, అసలు ఎందుకు దేవుడు మనల్ని ఇలా విడిచిపెట్టాడు, మన తాత ముత్తాతలు ఎందుకు ఈయన విడిపించింది, దాసులుగానే ఉండి వాళ్ళు ఇస్తే తినేవాళ్ళం, లేకపోతే నాశనం అయి చచ్చేవాళ్ళం, చావుకు ఎప్పుడు తప్పదు కదా, ఎందుకు వచ్చిన తిప్పలని వాళ్ళు కూడా చాలా బాధపడి ఉండొచ్చు. వాళ్ళు అలా బాధపడుతున్నారు కాబట్టి దెబోరా హృదయంలో ఎంతో యాతన కలిగింది. నా జనాంగాన్ని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టి సంపాదించుకోవాలని యాతన కలిగింది. ఎక్కడ కూడా చూస్తే మనకి ప్రస్తుతం వచ్చే సమస్త శిక్షణ దుఃఖకరముగా కనబడినే గాని సంతోషముగా కనబడదు. ప్రస్తుతం ఏమైనా సంతోషంగా కనపడుతుందా? మీకు ఒక్క విషయంలో సంతోషం కనపడుతుంది, మేము శోధనైనా సహించి దేవునితో పాటు జీవించాలని నిర్ణయించుకున్నాం, ఈ విషయంలో సంతోషమే. మిగిలిన విషయంలో చూస్తుంటే అంత దుఃఖమేగా. మిగిలిన విషయంలో చూస్తే ఏంటి అంత తీసుకోలేరా? ఆ గుంటకి గుంటకు తేడా అన్నట్ట, పిల్లలు పుడితే ఇంట్లో గుంటదు అనుకోవట్లా మనం నీడు పోయడానికి. వాడికి యేసుక్రీస్తు నామంలో సహించడానికి మనం సిద్ధపడ్డప్పుడు ప్రతి కార్యం మనం ఎందుకు చేసుకోలేం? అసలు ఒకరు చెప్పాలంటే మనం ఎలయాలి. అసలుకి ప్రత్యేకమైన క్రమానికి లేదు కాబట్టి మీతో పనులతో మేము పాలు పొందుకోము, మీ పెళ్లిళ్ళకి మేము రాము, మీ ఆటలు మేము పాల్గొనమని ప్రత్యేకంగా మనం అనాలి. అసలుకి మీకు మీ విశ్వాసానికి ఎందుకు అసలు ఏమన్నాడు దేవుడు? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. కాబట్టి అసలు మనం వీటన్ని విషయంలో వెలేసిన విధంగా జీవించాలి. కాకపోతే దేవుడు మన హృదయంలో ప్రేమ పెట్టాడు కాబట్టి ప్రేమను చూపి వాళ్ళని ఎలాగైనా దేవుని సన్నిధికి నడిపించాలనేది కూడా దేవుని వాక్యం. అయితే వాళ్ళంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నారని మనం భయపడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైతే ఆడవాళ్ళు కూడా గోసి పెట్టండి, గుంటలు తీయండి అంతే. ఎవరు కూడా ఏ విషయంలో కూడా భయపడ్డా అసలు యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశింపబడి వారందరూ హింస పొందుతారు. ఈ వాక్యం మీకు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఈ మాట రాసుంది బైబిల్లో, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశింపబడి వారందరూ హింస పొందుదురు అని రాసుంది. ఎక్కడుందో నేను అంటల్లా, ఈ మాట మేము విన్నాము లేక చదివాము, మేము అనేక పర్యాలు విన్నాము అనే వాళ్ళు చేతులు ఎత్తండి. మిగిలిన వాళ్ళు వెళ్ళలేదు ఎప్పుడు ఈ మాట. సరే వాళ్ళు వినకపోతే వినపోయారు, సరే ఈ రోజు విన్నారు. ఇది మనం నమ్ముదామా నమ్మొద్దా? దీన్ని ఏకీపించొద్దా? నమ్మాలి. సద్భక్తితో బ్రతికే వాళ్ళందరికీ హింస వస్తుందంట. సరే ముందు 4-5 మన సభలో చేతులు ఎత్తారు మొదటిసారి. మరి విన్న వాటిని పాటించకపోవటమే పాపం. నేను వచ్చి మీకు చెప్పాను కాబట్టి మీరు దీని ప్రకారం నడుచుకోకపోతే మీ పాపం నుండి మీరే చచ్చిపోతారు అని యేసుక్రీస్తు. నేను అనలేదు, మాత్రం ఏమనుకోవద్దండి, దయచేసి ఎవరేమనుకోవద్దు. అలా యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పా, మీరు ఈ మాటలు నమ్మితే మీకు ప్రయోజనకరం, నమ్మకపోతే యోహాను సువార్త 5వ అధ్యాయంలో స్పష్టంగా పడుతుంది, మీరు మీ పాపం నుండి మీరే చచ్చిపోతారన్నారు. సరే నమ్మారు మనమందరం కూడా. అసలు ఇప్పుడు క్రైస్తవం అనేది కరెక్ట్ గా మనం రుజువు పరుచుకునే సమయం వచ్చింది. ఈ శ్రమలు వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు నిజమైన క్రైస్తవుడిని మనం స్థిరపరచుకోవాలి. మనమే పరిస్థితులను చూసి భయపడే విధంగా ఉండటానికి వీల్లేదు. అందుకే ఇక్కడ శ్రమలో ఏం తీసుకొస్తున్నాయి? ప్రతి శ్రమ నీతి ఫలాన్ని తీసుకొస్తుంది. అయితే ఎవరు దాన్ని నీతి ఫలం పొందుకోగలుగుతారు? అభ్యాసం కలిగిన వాళ్ళు. అంటే ఈ శ్రమ నేమి చేయదు అనే నమ్మిక కలిగిన వాళ్ళు. లేక ఒకసారి ఒక సమస్యను మనం జయించామంటే మళ్ళా రెండో సమస్య మన ముందుకు రావడానికి ఒరిగిపోతుంది అనమాట. ఒక చూడండి, కుక్క మన వెంట పడుతుంది అనుకో, మమ్మ కుక్క అని మా చిన్నమ్మ తెగ పరిగెత్తుంది.
అప్పుడు కుక్క ఏం చేస్తుంది? ఇంకా పరిగెత్తుంది. అట్ట కాకుండా అంతే అని కర తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తుంది కుక్క? అంతే ఇక మనం నుంచుంటే చాలు పారిపోద్ది అంతే. వాక్యంలో కూడా ఏముందంటే యాకోబు పత్రికలో, దేవునికి లోబడండి, సాతాన్ని ఎదిరించండి, అప్పుడు అది పారిపోను. సాతాను లేక సమస్య లేక రోగమైనా శోధనైనా ఏదైనా కానీ ఎప్పుడు పారిపోతుంది? మనం దేవునికి లోబడాలి. ముందు మనలో పొరపాటు, వాక్యానుసారమైన పొరపాటు, వాక్యానికి వ్యతిరేకమైన పొరపాటు ఏది ఉండకూడదు. అది దేవునికి లోబడటం అంటే. అప్పుడు సాతాన్ని ఎదిరించడం అంటే ఏంటి? మనం దానికి ప్రతిఘటించాలన్నమాట. సమస్యలు వచ్చిందంటే మనం ఇలా చేద్దాం ఇక అంతే. అది ప్రతిఘటించకుండా అట్లా జరుగుతున్న చూద్దాం పోనీలే అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. రోషం కలిగి ఉండాలి. అసలు ఒకటి ఈ రోజు ఉన్నా గానీ రోషకరమైన కార్యాలు జరగటాలి. అసలుకి రోషం కలిగి మనం దేవుని కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. శోధన బట్టి మనం భయపడొద్దు. ఈ శోధన మంచి నీతి ఫలాన్ని తీసుకొస్తుంది. ముందు మీరు చాలా భయపడి ఉంటారు, అయ్యో సంఘం లేదు, మన నడిపించే కాపరి 10 సంవత్సరాలుగా మన కోసం ఏడ్చి కన్నీరు గార్చి నిద్రాహారాలు మారిన దైవదాసుడు వెళ్ళిపోయాడు, ఏందని ఎంత శోధనని గడగడ వణిగిపోయి మాకు ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తున్నామని మేము ఉపవాసాలు ఎన్ని చూస్తే పెద్ద శోధన. ఇప్పుడు చూస్తే ఏం కనపడుతుంది? నీతి ఫలం కనిపించింది. అవునా కదా? ఈ శోధనలో సమస్యలో రాకుండా ఉంటే, మనం అదే స్థితిలో ఉంటే అసలు నీతిలో మనం లోబడి ఉన్నామా, తప్పులు తెలుసుకుని కూడా తప్పులని జీవిస్తున్నాం అనేది మనకే తెలిసి ఉంటుంది మొదల దాకా. ఇప్పుడు మనం శోధించబడ్డాం కాబట్టి ఈ శోధనలో మనకి నీతి ఫలం కలిగింది. కాబట్టి శోధన వచ్చినప్పుడు అసలు నిజం చెప్పాలంటే శోధనలో మనం విశ్వాసంలో నిలకడగా ఉంటాం అన్నమాట. విశ్వాసంలో మనం నిలకడగా ఉన్నప్పుడు మనం ఇతరులకి ప్రయోజనంగా ఉంటాం, దేవునికి కూడా ప్రయోజనంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. తన బిడ్డలైన వారికి కూడా ఈ లోకంలో మనం ఆదరణగా ఉంటాం మన విశ్వాసంలో స్థిరపడితే. ఇందా బ్రదర్ కూడా చెప్పారు, సమస్యలు వచ్చినప్పుడు సిస్టర్ అనుకుంది సేవకు సహకరించకూడదు. నిజంగా నేను అనుకున్నది నేను కదా, ఆయన తెలీదు. చివరిలో చెప్పాను అంతా జరిగిపోయిన తర్వాత నేనేమనుకున్నాను, ఈ రోజు నుండి నేను సేవలో సహకరించను. ఎందుకు? ముందు ఒకప్పుడు నా బిడ్డలకి 100కు 100 మార్కులు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు. సేవ కోసం ఈ ఫోన్ వేయించుకోవడం తప్పనిసరి అయింది. ఫోన్ బిల్లు కట్టాలంటే జీతం చాలదు. అందుకని చెప్పి మేము సేవ డబ్బులు వాడము. ఎందుకు? మేము సమర్పించుకున్నాం, మా జీతం ఉన్నంతకాలం సేవతో వచ్చే డబ్బులు వాడము. జీతం లేనప్పుడు మేము దాన్ని అన్ని విధాలు కూడా వాడుకోగలుగుతాం, సమర్పించుకున్నాం. దాన్ని మేర కూడా అది తప్పు. కాబట్టి ఈయన ఏం చేశాను, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చేశారు. ఏదో ఫీజు ఉండదు కాబట్టి ఆ వచ్చే డబ్బు ఫోన్ బిల్లు పెట్టుకుంటూ సేవ నడుస్తుంది. అట్లాంటి సమయాల్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుండి పోయి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ ధ్యానం ఉండదు ఎక్కువ, వాళ్ళు పట్టించుకోరు. పిల్లలకి పాస్ మార్కులు కూడా రావడం కష్టమైపోతుంది. అట్లాంటప్పుడు కూడా పోనీలే అనుకున్నా. నేను దేవునికి దశంభాగం ఇటు వరకే కాకుండా సేవ చేస్తూ, మరి నా గృహానికి వచ్చిన వాళ్ళు రోజు సంఘస్థులు వస్తూ పోతూ ఉంటారు, ఫోన్లు వస్తాయి, అన్ని నా ఇంట్లో అన్ని వస్తువులు అందరి కోసం ఖర్చు అవుతూ ఉంటాయి. అందులో కూడా నేను సంతోషంగానే ఉంటా. చివరికి నా మీద శోధన వస్తుంది అని మేమేదో సంఘం డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి, ఏంటికి ఇది క్రైస్తవ గ్రామం కదా అందుకని స్పష్టంగా చెప్తున్నాను అనమాట, ఎవరికి భయపడే పని లేదు. సంఘం డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి ఆంధ్రాలో ఇక్కడ మేము పొలాలు కొంటున్నాం, స్థలాలు కొంటామని అక్కడ జనం చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాత్వికులు ధన్యుల వారి భూలోకానికి. నాకు లేదా, నాకు ప్రార్థన రాదా, నాకు పాటలు రావా, నాకు నేనే పాడుకుంటాను, చదువుకుంటాను, ఏ గొడవ ఉండదు అని మనసులో నిర్ణయించుకుని అయితే ఇంతో చెప్పకూడదు, చేస్తే నీకు సైతాన్ని పెట్టింది అంటాడు. కాబట్టి అసలు మనం చెప్తే అసలు మామూలు కూడా లోకరీతి కూడా ఈయనే మనిషి కాదు. ఇక దేవుళ్ళకి వచ్చి ఇంక నా మాట ఏమింటాడు, అందుకని చెప్పి అతనితో చెప్పకూడదని మనసులో పూర్ణంగా నిర్ణయించుకుని రేపటి నుండి సేవకు సహకరించను. ప్రార్థనకి వెళ్ళాలి కానీ అనే సమయానికి ఏదో పని పెట్టుకుంటాను. ఆయన పోవాలనుకుంటే ఆయన బట్టలు గాని ఆయన కావాల్సిన వస్తువులు రెడీగా ఉంచును. ఇట్లా కొన్నాళ్లు పోనీలని వెళ్తాడు. ఎంతవరకు వెళ్తాడు? అసలు పురుషుడికి సహాయం స్త్రీ లేకుండా ఏది సాగదని స్త్రీని పుట్టించాడు. నాకు అదొక ధైర్యం. నేను సహాయం లేకుండా సాగలేని ఒక ధైర్యం ఉంది. ఎంతవరకు వెళ్తే 2-3 వారాలు వెళ్తాడు కాదు, ఒక సంవత్సరం పోతాడు. చివరికి ఆయన కూడా మెల్లిగా, అసలు వాక్యంలో కూడా ఉంది, లోకవృత్తి కూడా ఏముంది, లోకవృత్తి 2 రోజులు పోతే ఆడు ఈడవుతాడని ఉంది కదా. కాబట్టి ఆయన కూడా 2 రోజులు పోతే నాకులో తయారైపోతాడు. ఇక సమస్య లేకుండా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిందలు లేని జీవితం జీవిద్దాం అనుకున్నా. కానీ క్రీస్తు నుండి బతికే వాళ్ళకి నిందలు వస్తాయని ఇప్పుడు చెప్పుకున్నామే. ఆ జ్ఞానము లేక అదే మనకు ఆభరణము, కిరీటము, హారాలు అని లేక క్రమము లేక మన జీవితాలకు మెరుగు అని నాకు అప్పట్లో గ్రహింపు లేదు. వాక్యం తెలుసు, ఇప్పుడు మీకు ఎలా తెలిసింది ఆ వాక్యం తెలుసు కానీ గ్రహింపు లేదు. అలా నిర్ణయించుకున్నాను. ఇంత చెప్పలా. 2వ రోజు 3వ రోజు వాక్యం చెప్తున్నారు సంఘంలో. ఇంకెట్లా నేను అనుకున్నా నాకు చెప్తున్నారు. ఇక
ఇక నాకైతే ఏడే ఉండడు యేసుక్రీస్తు ఆయన ఒళ్ళంతా జలదరి చేసింది. నేను హృదయంలో ఎక్కడో అనుకున్నా, ఇంకెంత స్పష్టంగా ఎట్ట తెలిసిందని భయం వేసి వెంటనే ఏడ్చి సంగలు ఒప్పుకున్నా. అసలు దేవుడు చూపిన కృప ఏంటంటే నా మనసులో అలాంటి ఆలోచన వచ్చిన 24 గంటలు కూడా కాక మునిపే దేవుడు నన్ను తప్పిపోకుండా కాపాడాడు. హల్లెలూయా. అప్పుడు ఆ భయంతో అయ్యో హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఈ రకంగా నన్ను గురించి తెలుసుకుని నన్ను తప్పిపోవటం ఇష్టం లేక దేవుడు నాతో మాట్లాడాడు. అసలు ముఖ్యంగా నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 5:11-12 వచనాలు. మనందరికి తెలిసిన విషయమే, మీ మీద అబద్ధంగా నిందలు పలికినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీ ఫలము అధికమగును, మీకంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా ఇదే చేశారు కాబట్టి సంతోషించమన్నాడు. అప్పుడు పట్టుకున్న నా మాటను ఇప్పుడు కూడా విడిచిపెట్టలే. సమస్యలు రాలేదా? అంతకంటే అధికమే వచ్చినాయి. ఇక్కడ మనకి హెబ్రీ పత్రికలో చూసినట్లు ఏమన్నాడు? అభ్యాసం కొలది అది మనకి నీతి ఫలంగా కనిపిస్తుంది. అభ్యాసం అవడానికి దాన్ని అనుభవిస్తే కదా అభ్యాసం కలిగేది. అనుభవించకుండానే అక్కడ చూడంగానే ఇక్కడ తుర్రుమన్నాం అనుకో, మనకు అభ్యాసం ఎలా అవుతుంది, అప్పుడు నీతి ఫలం ఎలా పొందుకోగలుగుతాం? ఇలాగ సమస్యలు వస్తాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా సమస్య వచ్చింది. వీళ్ళు చాలా భయపడి విలవల్లాడిపోయే సమయంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, మన సమస్యలు మనం స్థిరంగా నిలబడితే దేవునికి మహిమ, ఆయన ప్రజలకు కూడా మనం ఇక్కడ ఆదరణ ఇచ్చేవారిగా ఉంటామని చెప్పుకున్నాం. అయితే ఆ దినాల్లో ఇక్కడ దెబోరా గురించి కూడా చర్చించుకున్నాం. 11 మంది ప్రవక్తలు ఒక ప్రవక్తినిగా ఉంది. స్త్రీలలో మొట్టమొదటి ప్రవక్త ఆమె. ఇంకొకటి చెప్పాలంటే స్త్రీకి అసలు స్థానం లేదని చెప్పే ఈ దినాలకి మించి కనీసం 5-6 వేల సంవత్సరాల క్రితం స్త్రీ ఆమె. అప్పుడు ఆమె ఏం చేసింది? యుద్ధానికి వెళ్ళిన ఏకైక స్త్రీ ఆమె. అసలుకి పురుషుడితో పాటు రథం మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళిన ఏకైక స్త్రీ. మీరు ఇంటికి వెళ్ళి కథ లాగా అర్థం అవ్వాలి అంటే 4వ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకోండి, మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రార్థనలో ముంచవద్దు అంటున్నారు. యుద్ధానికి వెళ్లే స్త్రీ చక్కగా ఇట్లా పెట్టుకుని ఇట్లా నడిచి వెళ్దాం, తలకాయ ఉంచుకొని ముసుకేసుకొని ఎవరు చూడకూడదని ఢిల్లీలో మరి ఒక రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాగ నడుపుతారు. మరి స్త్రీ అసలుకి యుద్ధానికి వెళ్ళిన స్త్రీ అలా నడవగలుగుద్దా? మౌనంగా ఉండగలుగుద్దా? ఏ బయట చెయ్యి ఎటు పోతుందో, ఏ కాళ్ళు కనపడితే ఏ చేత అట్లుంటదాని స్త్రీ. యుద్ధానికి వెళ్ళినామే ఏం చేస్తుంది? తిరగబడుద్ది. అంతే. తను ఏ స్థితిలో ఉన్నాను గమనించుకోకుండా తిరగబడుతుంది. అక్కడ పురుషుడితో వాదిస్తున్నానా, ఎవరితో నేను యుద్ధం చేస్తున్నా అనేది కూడా ఆలోచించుకోదు. అసలుకి ఆ స్థితి ఆమెకు రావడానికి గల కారణం ఏంటి? ఇజ్రాయిల్ ప్రజల పట్ల ఆమెకున్న ప్రేమ. అసలు ఇజ్రాయిల్ పట్ల ఆమెకు ఎందుకు అంత ప్రేమ ఉండాలి? ఇజ్రాయిల్ దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు. అయితే దేవుడు ఏర్పాటు చేస్తున్న మనుషుల పట్ల ఎందుకు ఆ ప్రేమ ఉండాలి? ఈ దేవుడే నిజమైన దేవుడు, సృష్టికర్త, సమస్తం చేసిన ఆయన కాబట్టి ఆమెకు ఆ ప్రేమ ఉంది. కాబట్టి ఆమె యుద్ధానికి వెళ్ళిన ఏకైక స్త్రీ. ఆమె మాటలోనే, ఆమె పేరులోనే ఉంది. మనకి చాలా మంది పేర్లు ఉంటాయి. పరిశుద్ధమ్మ అంటే ఆమె జీవితం అసలు పరిశుద్ధతే కనపడదు. మా సంఘంలో సత్యవతి మాకు ఆమె అసలు ఎప్పుడు మర్చిపోయి కూడా సత్యం మాట్లాడదు. అసలు అట్లా ఉండకూడదు. మనం బాప్తీసం తీసుకోక ముందు ఏదో లోకానుసారంగా తల్లిదండ్రులు పెట్టిన పేర్లు అనుకొని ఈ మాటను బట్టైనా మన విశ్వాసం స్థిరపరచబడుతుంది, మనం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తామని మన పేర్లు సువార్తమ్మనో, దయ్యమ్మనో, ఏదో మంచి మంచి యేసమ్మనో పెడతా ఉంటాం. అప్పుడైనా ఆ విధంగా జీవిస్తారని. అయితే ఇక్కడ దెబోరా పేరు సార్థకం చేసుకుంటుంది. దెబోరా పేరులో తేలిటిగానే ఉంది. ఆమె ఆ యొక్క తుట్టి మీద ఎవరన్నా చెయ్యి వేస్తే ఊరుకోలేని స్వభావం కలిగి ఉంది కాబట్టి రోషం కలిగి ఆమె న్యాయాధిపతి తత్వం నెరవేరుస్తూ కూడా ఆమె యొక్క తత్వం, ఆ న్యాయాధిపతి పదవులో లోటు రానిట్లేదు, తన కుటుంబ విషయంలో కూడా లోటు రానివ్వటలేదు. కాబట్టి తన భర్త న్యాయాధిపతులను పనిచేసుకోవడానికి ఫ్రీగా అప్పచెప్పాడు. కాబట్టి అలాగే మనం కూడా మనం దినచర్యల్లో దేనిలో కూడా లోటు రానియకూడదు. మన కుటుంబ విషయాల్లో కూడా ఈ రీతిగా ఉండాలి. అయితే ఆ భర్తకు గురించి లప్పిదోతు అని రాయబడి ఉంది. కుటుంబ సమేతముగా నేను నీ సన్నిధిలో కనపడాలి ప్రభువా అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కన్నీరు గారవండి. ఈ 20 సంవత్సరాలుగా దెబోరా బాధపడుతుంది. మనం ఇంకా దెబోరా పుస్తకం 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే 8, 7, 8, 9 వచనాల్లో చూస్తే ఆమె న్యాయాధిపతి తత్వం చేస్తూ ఉండి కూడా ఎంత బాధను అనిపించిందో ఆ పని నెరవేరుస్తుంది. ఇటు ఎంత బాధ ఉందనేది అక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దెబోరా మాటలు చూస్తే యుద్ధానికి బయలుదేరమని దెబోరా వెళ్లి బారాక్కి చెప్పింది. ఏమని? ఈ దినము దేవుడు నీకు, చూడండి వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ న్యాయాధిపతులు పుస్తకము గ్రంథము పోయి బారాకుతో చెప్పింది. ఏమని? మనల్ని 20 సంవత్సరాలుగా పీడిస్తున్న ఈ సెసేరాను కిషోను ఏటి వద్ద దాకా తీసుకెళ్లి నీ చేతికి అప్పచెప్తాడు అని బారాక్కి చెప్పింది. బారాకు కూడా యుద్ధ వీరుడై ఉంటాడు కదా, అందుకే గాని ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పాల్సి వచ్చింది దేవుని కార్యం చేయటానికి. అయితే ఈయన దగ్గర ఉన్న వాళ్ళు యుద్ధ వీరులని బైబిల్లో లేదు. బారాకు దగ్గర ఉన్న వారు 10,000 మంది మనుషులని రాయబడి ఉంది. లేకపోతే యుద్ధ వీరులను తీసుకుని బయలుదేరు, లేకపోతే ఈటి బాగా ఇసరగలిగే వాళ్ళని తీసుకుని బయలుదేరు అని రాజు లేదు.
మనుషులే వాళ్ళు, కేవలం 10,000 మంది మనుషులే. వాళ్ళని తీసుకుని బయలుదేరు, అక్కడ నీకు కిషోని ఏటి దగ్గర నీ చేతికి దేవుడు ఆయన్ని అప్పచెప్తాడని బారాకుని బలపరుస్తుంది. బారాకు కూడా భారం ఉంది. అయ్యో ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు 20 సంవత్సరాలు ఈ రకంగా పీడించబడుతున్నాడు, ప్రభు ఎందుకు మా ప్రార్థన ఇంకా ఆలకించలేదు, మేము నిజంగా తప్పిపోయామని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. సరే ఈయన మాటలు చెప్పింది, పద యుద్ధానికి వెళ్ళి నువ్వు ఇంతమందిని తీసుకుని ఎల్లు అని దేవుడే సెలవిచ్చాడు. ఎల్లు అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా మనం కింద చూస్తే, నువ్వు రాకపోతే నేను పోను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు రాకపోతే నేను పోను, నువ్వు వస్తే వెళ్తాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆయన? నువ్వు వస్తే నేను వెళ్తానని ఎందుకు అంటున్నాడు? ఈమెతో దేవుడు స్పష్టంగా పలికాడు కాబట్టి ఈమె నా పక్కనుంటే ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరుస్తుందని ఈమెతో మాట్లాడిన దేవుని మీద నమ్మకంతో ఆయన ఆ మాట పలికగలిగాడు. ఏమని? నువ్వు నాతో వస్తేనే అని. అయితే దెబోరాకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? బారాకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? 20 సంవత్సరాలుగా పీడించబడుతున్నామే. 20 సంవత్సరాలుగా పీడించబడుతున్న మనం, ఆయనకి 900 ఇనపరాధాలు ఉన్నాయి, పెద్ద యాబీను ఆయన చేతుల్లో ఉన్నాడు, గొప్ప రాజు. ఆయన మీదకి మనం యుద్ధానికి కేవలం 10,000 మందితో వెళ్తే ఎలా వస్తుంది మనకు విజయం అని వీరికి ముందు భయం ఉంది. కానీ దెబోరా మాటలు ఆయనకి ఏం కలిగించినవి? ధైర్యాన్ని కలిగించినవి. ఇందా మనం చెప్పుకున్నాం, 2 ఆడవాళ్ళు కూర్చుంటే కొంపలు ముంచే కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఒక ఆడ మనిషి మా పురుషుడిని బలపరుస్తుంది. ముందు కూడా చెప్పుకున్నాం మనం, ఎప్పుడు పురుషుడు బలహీనుడు అయిపోతాడో విశ్వాస విషయంలో, ఎప్పుడు పురుషుడికి పరిస్థితులు అనుకూలించలేదో అప్పుడు స్త్రీ